అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 12వ రోజు. కృత్యం 1. గీత గీసిన అక్షరాల తేడాను గుర్తిస్తూ పదాలు చదవండి. చూడండి పిల్లలు, ఎత్వం ఏత్వం గుర్తులతో పదాలు ఇచ్చాడు. వాటి తేడా గమనిస్తూ చదవాలి. కెరటం కేతనం, జెండా జేజేలు, తెలుగు తేలు, నెల నేల, చెరకు చేను, మెలిక మేజ, బెండ బేరం, మెడ మేక, రెండు రేగు, వెండి వేడి, సెగ శేలం, సెలవు సేతువు. కృత్యం 2. పదాలు తయారు చేయండి, రాయండి. ఈ విధంగా రేఖ లేఖ శాఖ కలిపి రాసి పదాలు చదవండి పిల్లలు. ఇలాగ ఇక్కడ కూడా మేఘం సంఘం మాఘం. కృత్యం 3. ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. ఈ విధంగా ఎత్తం ఏత్తం అక్షరాలు మీరుతో నింపి పదాలని సరిచేయాలి పిల్లలు. ఖాళీలో సరైన అక్షరాలని ఉంచాలి పిల్లలు. చూడండి, నేరేడు, గెలుపు, గారెలు, తాబేలు, మారేడు, జిలేబీ, బెదురు, మేక, నెమలి, గేదె పాలు, నెపం, బెండకాయ. ఈ విధంగా ఎత్తం ఏత్తం అక్షరాలు మీరు ఇక్కడ వ్రాయాలి పిల్లలు. కృత్యం 4. కింది అక్షరాలకు ఎత్తం ఏత్తం చేర్చి రాయండి అన్నాడు. చూడండి పిల్లలు, ఇక్కడ ఆకారం ఇచ్చి అక్షరాలు ఇచ్చాడు కదా హల్లులు, వాటికి మీరు ఎత్తం ఏత్తం చేర్చి నేను రాసిన విధంగా వ్రాయాలి పిల్లలు. అలాగే ఇక్కడ కృత్యం 5. కింది అక్షరాలకు గుడి గుడి దీర్ఘం చేర్చి రాయండి అన్నాడు కదా పిల్లలు. ఇక్కడ ఆకారం అంటే కొన్ని హల్లులు ఇచ్చాడు, వాటికి మీరు గుడి గుడి దీర్ఘం చేర్చి ఈ విధంగా నేను రాసిన విధంగా వ్రాయాలి పిల్లలు. ఈ విధంగా ఆ 12వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.